హాయ్ గైస్, క్యారెట్ హల్వా చేసుకుందామా. మరి ముందుగా కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా వేయించుకోవాలన్నమాట. కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా ఇలా కలర్ చేంజ్ చేసినాక తీసేసి అదే పెంకలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ క్యారెట్ తురుమంతా వేసుకొని మంచిగా ఇట్లా గోలియాలి. మంచిగా పచ్చివాసన పోయిందాక గోలించుకోవాలి. నేనైతే ఇంకా పచ్చివాసన పోయిందాక ఇంకా గోలించుకున్నా. మీకు కావాలంటే మూత పెట్టుకోండి. నేనైతే మూతనైతే ఏం పెట్టలేదు, అట్లనే పచ్చివాసన పోయిందాక ఇంకా వేయించుకున్నాక ఇంకా అదే దాంట్లో నేను పాలు పోసుకున్నా. ఇంకా నేనైతే ఇంకా క్యారెట్లు మంచిగా మునిగిందాక పాలు పోసుకున్నా. మీకు ఒకవేళ లూజ్ వద్దనుకుంటే జర గట్టిగా కావాలంటే పాలు కొన్ని పోసుకోరు. ఇంకా అట్లా మూత పెట్టుకొని మంచిగా మసల పెట్టుకొని జర దగ్గరికి అయిందాక ఉడకబెట్టుకోవాలి. ఇంక ఇట్లా దగ్గరికి అయినాక మంచిగా అలా ఎంత చక్కెర వేయాలి. చక్కెర వేసి ఇంకా చూడండి, నేనైతే అందాజ వేసుకున్నా. ఇంకా మీకు ఎంత పడుతుందో, మీరు తీపి ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ ఇంక వేసుకొని మంచిగా కలుపుకున్నాక ఇంకేం చేస్తావు, తర్వాత ఇలాచీల పొడి వేసినాక ఇంత కోవ ముద్ద వేసి మంచిగా కలుపుకున్నాక లాస్ట్కి ఇంకా అలా డ్రై ఫ్రూట్స్ ఇందాక వేయించి పెట్టుకున్నాం ముందుగా అలా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా కలుపుకొని పొయ్యి బంద్ చేసుకోవాలి.